నర్సీపట్నం ముఖద్వారంగా ఉండేటువంటి ఈ ప్రాంతం బ్రహ్మలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని అభివృద్ధి చెయ్యాలనేటువంటి ఒక కాంక్షతో నర్సీపట్నం ప్రజలు మరియు ఆంధ్ర రాష్ట్ర శాసనసభాపతి గౌరవనీయులు శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు తన స్వంత నిధులతో ఈ నర్సీపట్నం ముఖద్వారమైనటువంటి పెద్ద చెరువు దగ్గర ఒక బ్రహ్మాండమైనటువంటి విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడానికి పూనుకున్నారు. ఈ విగ్రహం శివపార్వతుల యొక్క అభిముఖంగా ఉండేటువంటి ఒక 108 అడుగులు అంటే విగ్రహం. ఈ విగ్రహాన్ని ఈ పెద్ద చెరువులో ఏర్పాటు చేస్తున్నారు. ఎంతో సమర్థతతో ఇక్కడ ఉండేటువంటి ప్రజలకి ఎవరికి కూడా ఏ ఆటంకం కలగకుండా, రైతులకు కానీ ఎవరికి కూడా ఏ ఆటంకం కలగకుండా ఒక బ్రహ్మాండమైనటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారని, అదేవిధంగా ఇక్కడ పర్యాటక రంగం కూడా బాగా అభివృద్ధి చెందుతుందని, ఆధ్యాత్మిక రంగంగా, పర్యాటక రంగంగా ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఎంతో ఉపాధి కల్పించేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ శ్రీ అయ్యన్న పాత్రుడు గారు. దేవదత్త గారని ఆయన ఒక శిల్పి. ఆయన కేరళ నుంచి వచ్చారు. ఆయన ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి విగ్రహం. ఎన్నో విగ్రహాలు నిర్మించారు. అందులో ఇది కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక విగ్రహాన్ని ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. అయ్యన్న పాత్రుడు గారు తమ స్వంత నిధులతోటి, అంతేగాని ఏ రాష్ట్ర ప్రభుత్వం నుంచో కానీ లేకపోతే ఎక్కడి నుంచో తీసుకొచ్చినటువంటి నిధులు కావివి. ఆయన యొక్క స్వంత నిధులతోటి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి ఎటువంటి ఆటంకాలు, అవరోధాలు ఏర్పడకుండా, ఎటువంటి అవిఘ్నాలు కలగకుండా ఇక్కడ ఉండేటువంటి ఈ ప్రాంతం విలసిల్లాలని ఈరోజు నర్సీపట్నం బ్రహ్మలింగేశ్వర స్వామి వారి ఆలయ కమిటీ ఒక బలిఘట్టం వారు, ఈరోజు ఆలయ కమిటీ వారు అందరూ కూడా ఒక అభిషేకం చేయించారు స్వామివారికి. ఆ జలాలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ జల్లి పునీతం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం కూడా ఈరోజు నర్సీపట్నంలో ఉండేటువంటి బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం వారు అందరూ, ఆలయ కమిటీ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేయడం జరిగింది. వారందరి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ జలాల్ని మంత్రీకరించి వాటిని సంప్రోక్షణ చేసినటువంటి విధంగా ఈరోజు కార్యక్రమం ఏర్పాటు. దయచేసి ఇలాంటి కార్యక్రమాలకి ఎవరు కూడా ఆటంకపరచకుండా ఈ అభివృద్ధి కార్యక్రమానికి అందరూ తమ చేయూతనిచ్చి ఈ నర్సీపట్నం అభివృద్ధికి మీ అందరి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుకుంటూ నమస్కారం.